ఏటీవీ హెల్త్ ప్రేక్షకులకి నమస్కారం. రాఘవి హాస్పిటల్ కుక్కట్పల్లి ద్వారా చేసే రెగ్యులర్ హెల్త్ ఎపిసోడ్లో ఈరోజు మనము బ్యాక్ పెయిన్, సియాటికా గురించి తెలుసుకుందాం. సో ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి మనతో ఈరోజు డాక్టర్ సందీప్ ఉన్నారు. హీ ఈజ్ మినిమల్ ఇన్వేజివ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జన్ అండ్ న్యూరో సర్జన్. నమస్కారం డాక్టర్ సందీప్ గారు. నమస్తే. వెల్కమ్ టు ద షో. నమస్తే ఏటీవీ హెల్త్ ప్రేక్షకులందరికీ నమస్కారం. సో ఈరోజు మనము కామన్గా పేషెంట్స్ చాలామందిలో కనిపించే ఒక సిమ్టమ్ బ్యాక్ పెయిన్ అనే దాని గురించి చర్చించుకుందాం. బ్యాక్ పెయిన్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, దానివల్ల సిమ్టమ్స్, దాని కాంప్లికేషన్స్, దానికి ట్రీట్మెంట్ అన్నీ కూడా ఈరోజు సార్ని అడిగి తెలుసుకుందాం. సో ముందుగా సార్ చెప్పండి, అసలు బ్యాక్ పెయిన్ అంటే చాలామందికి ఓన్లీ స్పైన్కి సంబంధించి పెయిన్ అంటారు. సో బ్యాక్ పెయిన్ అంటే అసలు ఏంటి, ఏమేమి కండిషన్స్లో వస్తుంది? బ్యాక్ పెయిన్, నడుము నొప్పి సమస్యలు ఈరోజు మనము చాలామందిలో చూస్తున్నాము. కామన్గా మనము ఎల్డర్లీ పీపుల్ వాళ్ళల్లో చూస్తాము ఈ నడుము నొప్పి సమస్యలు. ఈరోజు మనము ఈవెన్ మనం యంగ్ పీపుల్ 20 to 30 years, 30 to 40 years ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకు కూడా సాధారణంగా ఈ నడుము నొప్పి సమస్యలు చూస్తున్నాము. సో నడుము నొప్పికి కారణాలు స్పైన్కి సంబంధించి కాకుండా కిడ్నీ స్టోన్స్ కానీ, అదే ఫీమేల్ పేషెంట్స్లో పిఐడి, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు, వాటి వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ సమస్య అనేది ఒక కారణం కావచ్చు. ఇంకా రకరకాల కారణాలు ఉంటాయి. కామన్గా ఉండేది స్పైన్కి రిలేటెడ్, లేదంటే కిడ్నీ స్టోన్స్కి రిలేటెడ్, లేదంటే ఈ పిఐడిస్ సంబంధించి ఉండొచ్చు. సో నార్మల్లీ పేషెంట్స్కి బ్యాక్ పెయిన్ అనే వాళ్ళకి ఒక పదం సియాటికా అని ఒక పదం వాడతారు. సో ఈ సియాటికా అంటే ఏంటి, దాని సిమ్టమ్స్ ఏమంటారు? సియాటికా అనేది చాలామంది ఒక డిసీజ్ అని అనుకుంటారు, కానీ అదొక పెయిన్ఫుల్ కండిషన్. అంటే వేరే కారణం చేత ఆ సిమ్టమ్ మనకి కనిపిస్తుంది అనమాట. నడుము నొప్పి నుంచి కాలు వెనుక భాగంలో పాదం వరకు నొప్పి అనేది రేడియేట్ అవుతూ ఉంటుంది కింద వరకు. సో దాన్ని మనము సియాటికా అంటాం. సియాటికాకి చాలా కారణాలు ఉంటాయి. సో కామన్గా ఉండే కారణాలు డిస్క్ సంబంధించి కారణాలు, కానీ ఎప్పుడైనా నరం అనేది మన నడుము నుంచి కింద కాలు భాగానికి పోతున్నప్పుడు స్పైన్లో ఎక్కడన్నా కంప్రెషన్, నర్వ్ కంప్రెషన్ ఉన్నప్పుడు ఈ సియాటికా అనేది రావచ్చు. సందీప్ గారు, ఇప్పుడు ఈ సియాటికా అనేది కామన్గా ఎందుకు వస్తుంది అంటే చాలామంది మేము ఒక్కోసారి కింద పడిపోయామని, వెన్న పూసలో దెబ్బ తగిలిందని చెప్పి కానీ, లేకపోతే కొందరేమో స్పైనల్ అనస్థీషియా వేయడం వల్ల కానీ, ఇలా రకరకాల రీజన్స్ చెప్తూ ఉంటారు సియాటికా. సో సియాటికా రావడానికి అసలు ఏంటి కారణాలు ఏమంటారు? ఇక్కడ మనం చూస్తే సో మనకి నడుము భాగం నుంచి కింద వరకు ఒక పెద్ద నరము ఇట్లా కాలు వరకు సప్లై చేస్తుంది, దాన్ని సయాటిక్ నర్వ్ అంటాం. సో ఈ నడుము ప్రాంతంలో ఎప్పుడైనా సరే దాని మీద కంప్రెషన్, ఏదర్ డిస్క్ అనే ప్రాబ్లం వల్ల కానీ, లేదంటే ట్యూమర్స్, లేదంటే చిన్న చిన్న ఫ్రాక్చర్స్ అయ్యి, లేదంటే పెద్ద వయసులో ఉన్నప్పుడు చిన్న బోన్ స్పిక్యూల్స్ ఆ నరంని నొక్కుకోవడం వల్ల, ఇంకా కొన్ని కామన్ కండిషన్స్ డయాబెటిక్ పేషెంట్స్ వాళ్ళకు కూడా ఈ సియాటిక్ నర్వ్ ఇరిటేషన్ అవుతుంది, కంప్రెషన్ అవుతుంది. సో దానివల్ల ఈ సియాటికా అనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సియాటికా రావడానికి డిఫరెంట్ అంటే ఏజ్ పరంగా వస్తుందా, లేకపోతే డయాబెటీస్ అన్నారు మీరు, డయాబెటీస్ పరంగా వస్తుందా, నార్మల్ ఏమేమి ఫ్యాక్టర్స్ అండ్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలాంటివి కొంచెం వివరిస్తారా? సియాటికా రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ఈరోజు మనము యంగ్ పీపుల్, ఐటీ ప్రొఫెషనల్స్ వీళ్ళల్లో కూడా చాలా చూస్తున్నాము. ఇంప్రాపర్ పొజిషన్ అంటే కూర్చునే పద్ధతి బాగా లేనప్పుడు, ప్రొలాంగ్డ్ సిట్టింగ్, అలానే అదే పద్ధతిలో ఎక్కువసేపు కూర్చోవడము,
లేదంటే చాలా ఎక్కువ దూరము డ్రైవ్ చేయడము, ఇవి సహజంగా రిస్క్ ఫ్యాక్టర్స్. నార్మల్గా మనం పెద్ద వయసు వాళ్ళకి చూస్తూ ఉంటాము, అది డీజనరేట్ అయ్యి ఆ నరం దగ్గర పోయే దారి సన్నగా అవ్వడం వల్ల ఇవి వస్తూ ఉంటాయి. డయాబెటీస్ వాళ్ళకు కూడా నరం మీదనే ఎఫెక్ట్ అవుతుంది. నరం ఒక పొర చెడిపోవడం వల్ల డయాబెటీస్లో ఈ ప్రాబ్లం రావచ్చు. సిగరెట్ స్మోకర్స్లో కూడా చూస్తాము, అలా చాలా కారణాలు ఉంటాయి. ట్యూమర్స్ కానీ అలా రకరకాల కారణాలు ఉంటాయి. సో మనం జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే, అట్లీస్ట్ ఎర్లీ స్టేజెస్లో మనకి తెలిస్తే ఈ ప్రాబ్లం ఉంది అని పొజిషన్, మనం కూర్చునే పద్ధతి మార్చుకుంటే 70-80% వరకు దీని నుంచి మనకి ఉపశమనం ఉంటుంది. లేదంటే మీకు అది తగ్గట్లేదంటే మీ దగ్గరలో ఉన్న న్యూరోసర్జన్ కానీ మా దగ్గర మీరు అభిప్రాయం తీసుకోవచ్చు. సియాటికా అంటే ఇప్పుడు మనకి ఈవెన్ ఆక్యుపేషన్, మనం చేసే జాబ్ పరంగా కానివ్వండి, లేకపోతే సో ఇలాంటి కాజెస్ కూడా ఉంటాయి అంటారు. సో కంటిన్యూస్గా కూర్చోవడము, కంటిన్యూస్ ఎక్కువ అవర్స్ డ్రైవ్ చేయడము, సో వీటి వల్ల కూడా మనకి వచ్చే ప్రమాదం ఉంది సియాటికా. ఓకే, సో ఇప్పుడు నార్మల్గా పేషెంట్స్ మీరు అన్నట్టు బ్యాక్ పెయిన్తో వచ్చినప్పుడు బేసిక్గా ఏమి అసలు వాళ్ళకి ఎలా మనం డయాగ్నోస్ చేయొచ్చు, ఈ పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది అని ఏమేమి టెస్ట్ చేయాలి, లేకపోతే మీ న్యూరోసర్జన్స్ ఎలా దాన్ని డయాగ్నోస్ చేస్తారు? పేషెంట్ చెప్పిన సిమ్టమ్స్ బట్టి మనము కొన్ని క్లినికల్ టెస్ట్ ఉంటాయి. నర్వ్ స్ట్రెచ్ టెస్ట్ అని మేము ఒక బ్యాటరీ ఆఫ్ టెస్ట్, క్లినికల్ టెస్ట్ చేస్తాం. ఆ క్లినికల్ టెస్ట్లో మనకి చాలా వరకు 80-90% వరకు అది దేని మూలాన నడుము నొప్పి సంబంధించి ఆ సియాటిక్ నర్వ్ కంప్రెషన్ దేని మూలాన వస్తుంది అనేది ఒక ఐడియా వస్తుంది. దాని తర్వాత దానికి తగ్గట్టు మనం ఏదైనా ఇన్వెస్టిగేషన్స్ అనేవి చేసుకుంటాం. ఆ ఇన్వెస్టిగేషన్స్లో మనకి అది ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వల్ల ఉంది అనేది నిర్ధారణ అవుతుంది. మీరు అన్నట్టు టెస్ట్ కొన్ని చేయించుకోవాలంటారు. నార్మల్గా పేషెంట్స్కి ఏంటంటే ఇప్పుడు నడుము నొప్పి ఉంది అంటే కొన్ని టెస్ట్లు రాస్తారు. చాలామందికి ఒక అభిప్రాయం ఉంటుంది, ఇన్ని టెస్ట్లు చేయించుకోవాలా, కంపల్సరీనా అని. సో మామూలుగా ఈ సియాటికా ప్రాబ్లంలో ఏమేమి టెస్ట్ చేయించాలి? సివియారిటీ బట్టి మనము ఈ టెస్ట్ అనేవి మనము పేషెంట్స్కి రాస్తామండి. సో మైల్డ్గా సిమ్టమ్స్ ఉండి మనకి క్లినికల్గా ఎక్కువ మనకి ఆ సైన్స్ అనేవి, ఆ సియాటికాకి సంబంధించిన సైన్స్ అనేవి లేకపోతే జనరల్గా ఎక్స్రేస్ అట్లా మనం చూసుకుంటాము. స్పైన్ కర్వేచర్ ఎలా ఉంది, డిస్క్ హైట్ ఎలా ఉంది, ఫొరామినల్ ఎంత ఉంది డయామీటర్, అదేమన్నా నేరో అయిందా, సో ఏమన్నా బోన్ ఫ్రాక్చర్స్ ఉన్నాయా, సో ఇలాంటి బేసిక్ ఐడియా కోసం చేసి దాని తర్వాత మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది చూసుకుంటాం. అదే బాగా సివియర్గా ఉండి ఖచ్చితంగా సైన్స్ అనేవి తెలిసినాయంటే మనకి ఎంఆర్ఐ అనే టెస్ట్ ద్వారా మనకి ఖచ్చితంగా తెలిసిపోతుంది. అది సివియారిటీ బట్టి మేము డిసైడ్ చేస్తాం. లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి నర్వ్ కండక్షన్ స్టడీస్ కానీ అలా కొన్ని బ్లడ్ టెస్ట్ కానీ అలా చేసి చూస్తామన్నమాట. వేరే అదర్ కండిషన్స్ దీనికి ఏమైనా కాంట్రిబ్యూట్ చేస్తున్నాయా, ఈ నొప్పికి కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా అనేది కూడా చూసుకుంటాం. సో నార్మల్గా పేషెంట్స్ ఈ సియాటికా ప్రాబ్లంతో వచ్చినప్పుడు దాంట్లో కూడా కొందరికి మైల్డ్ సిమ్టమ్స్, మోడరేట్ సిమ్టమ్స్, సివియర్ సిమ్టమ్స్ ఉంటాయి. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి? ఎందుకంటే ప్రతి పేషెంట్కి మనం సర్జరీ అని అయితే చెప్పాము. సో ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి? దీనిలో చూసినట్టయితే మనకి నార్మల్ డిస్క్, ఇది కొంచెం డీజనరేషన్ ఉన్న డిస్క్, ఇప్పుడు ఈ డిస్క్ హైట్ కంటే ఈ డిస్క్ హైట్ కొంచెంగా తగ్గింది. సో ఇక్కడ చూస్తే డిస్క్ బల్జ్ అవుతుంది. సో ఇది వెనకాల నరం పోయే దారి. సో ఈ దారిలో ఈ డిస్క్ బల్జ్ అనేది ఏర్పడుతుంది. సో క్రమక్రమంగా నార్మల్ నుంచి డీజనరేషన్ అయ్యి డిస్క్ బల్జ్ అయ్యి చివరికి అది పూర్తిగా బయటకి, దీన్ని హెర్నియేటెడ్ డిస్క్ అంటాం. సో ఈ హెర్నియేషన్ అయినప్పుడు పూర్తిగా నరం పోయే దారి కంప్లీట్గా బ్లాక్ అయితే వాళ్ళకి ఏ రకమైన మందులతో ఉపశమనం ఉండదు. దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి మారుతాయి. సో ఎర్లీ డిస్క్ ప్రాబ్లమ్స్ నార్మల్గా ఉన్నప్పుడు, డీజనరేషన్ ఉన్నప్పుడు, చిన్న డిస్క్ బల్జ్ ఉండి యాన్యులార్ టేర్ ఉన్నప్పుడు మందుల ద్వారా కానీ పర్క్యూటెనస్ బ్లాక్స్ అంటాము, నొప్పికి పర్క్యూటెనస్ బ్లాక్స్ అంటాము, వాటితో వారికి ఉపశమనం కలిగించవచ్చు. ఈ లెవెల్లో ఉన్న వారికి మాత్రం సర్జరీ అనేది చేయకూడదు. సో పూర్తిగా హెర్నియేషన్ అయినప్పుడు నరం పోయే దారి కంప్లీట్గా బ్లాక్ అయింది,
పేషెంట్స్కి ఏ రకంగా ఉపశమనం దొరకట్లేదు మందుల ద్వారా అన్నప్పుడు మనం సర్జికల్ ఆప్షన్ చూసుకుంటాం. ఈ సర్జరీస్లో కూడా ఈ మధ్య కాలంలో డిఫరెంట్ పదాలు వాడుతున్నారు. లైక్ ఎండోస్కోపిక్ సర్జరీ, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ, మైక్రో డిస్కెక్టమీ అని. సో డిఫరెంట్ పదాలు వాడుతున్నారు. సో దీని గురించి కొంచెం మా ప్రేక్షకులకు వివరిస్తారా? సో ఇప్పుడు ఇక్కడ హెర్నియేటెడ్ డిస్క్ అనేది ఉంది. సో దీన్ని మనము తొలగించాలి. సో దాన్ని తొలగించడానికి వేరే మార్గాలు ఉంటాయి. ఒకటి మైక్రోస్కోపిక్ డిస్కెక్టమీ, ఎండోస్కోపిక్ డిస్కెక్టమీ, ఇవన్నీ మినిమల్ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అని అంటారు. ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీస్ ద్వారా మనము పూర్తిగా ఈ పైన స్పైనస్ ప్రాసెస్ కానీ వీటన్నిటినీ డిస్టర్బ్ చేయకుండా మనం డైరెక్ట్ డిస్క్ ప్రాంతానికి వెళ్ళి ఆ డిస్క్ని తొలగించేవే ఈ మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అన్నమాట. సో దీని లాభాలు ఏంటంటే ఎర్లీ రికవరీ, తొందరగా కోలుకుంటారు సర్జరీ నుంచి. నొప్పి, ఆపరేషన్ తర్వాత నొప్పి అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళు బాధపడుతున్న డిస్క్ నుంచి బాధపడుతున్న కూడా లక్షణాలు కూడా తొందరగా తగ్గిపోతాయి. సో దే కెన్ గో బ్యాక్ టు వర్క్, తొందరగా వారు చేసే పనికి అటు వెళ్ళొచ్చు. సో ఇవి లాభాలు. ఇది ఒక్కొక్కసారి దేర్ ఇస్ మల్టీ లెవెల్ అంటారు. అంటే డిస్క్ అనేది 2-3 చోట్ల ప్రాబ్లం ఉంది, సో 2-3 చోట్ల చేయాలి. ఈ మల్టీ లెవెల్ సర్జరీ ఒకటేసారి చేయొచ్చా? దానివల్ల పేషెంట్కి ఏమన్నా ఇబ్బందా? మల్టీ లెవెల్ డిస్క్ అనేది సహజంగానే ఉంటాయి, చాలామందికి ఉండొచ్చు. కానీ క్లినికల్గా వారికి ఏ లెవెల్ వల్ల బాధ ఉందో, ఎక్కువ బాధ ఏ లెవెల్ వల్ల ఉందో యూజువల్లీ అది చేస్తాము. లేదు నరం నొప్పి కాకుండా వారికి నడక కూడా వారికి ఇబ్బంది అవుతుంది, ఎక్కువ దూరం నడవట్లేదు అంటే దీన్ని కెనాల్ స్టినోసిస్ అంటాము. దాని ప్రకారం మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొక చిన్న డౌట్ ఉంటుందండి పేషెంట్స్కి. ఈ స్పైన్ సర్జరీ చేయడం వల్ల ఒక్కొక్కసారి మాకు వీక్నెస్ రావడం, పక్షవాతం రావడం అని కానీ, సో పని చేయకుండా అంటే తన రెగ్యులర్ పనిని ఇంకా చేయలేము అని ఒక పేషెంట్స్లో చాలా మట్టు అడుగుతూ ఉంటారు. ఏంటి కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా? సో ఈ కాంప్లికేషన్స్ ఆఫ్ ది సర్జరీ ఏమన్నా చెప్పగలరా? సో ఇప్పుడున్న మనకి కొత్త రకమైన ఇన్స్ట్రుమెంట్స్ కానీ, మనకి ప్రాపర్ ఇల్యూమినేషన్, మనం చేస్తున్న చోట ఇల్యూమినేషన్, మ్యాగ్నిఫికేషన్ ఇవన్నీ మారిపోయినాయి ఇప్పుడు. అప్పటిలాగా మనకి మ్యాగ్నిఫికేషన్ లేక అలాంటి ప్రాబ్లమ్స్ అలాంటివి వచ్చేవి. కానీ రాను ఇప్పుడు కొత్త ఇన్స్ట్రుమెంట్స్ ఇవన్నీ వస్తున్నాయండి. సో కాంప్లికేషన్ రేట్స్ కూడా చాలా తగ్గిపోయినాయి. పక్షవాతము అట్లాంటివి అనేది చాలా వెరీ రేర్, అట్లాంటి చూడము. ఇన్ఫెక్షన్స్ కానీ అది లెస్ దెన్ 1% ఉంటుంది. కొంచెం ఎక్కడైతే ఆ మనము నరం పక్కన నుంచి ఎప్పుడైతే డిస్క్ తీస్తామో కొంచెం టెంపరీగా కొంచెం వీక్నెస్ అనేది ఉండొచ్చు కొంతమందికి. లేదంటే 95% అందరూ బాగానే రికవర్ అయిపోతారు. సాఫ్ట్వేర్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే రెగ్యులర్గా ఈ హెవీ వర్క్ చేసేవాళ్ళు ఈ సర్జరీ అయిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళ నార్మల్ వర్క్ రీస్టార్ట్ చేయొచ్చు? అండ్ ఏదన్నా లిమిటేషన్ ఉంటుందా వాళ్ళు చేసే రెగ్యులర్ వర్క్కి ఆపరేషన్ తర్వాత? ఇట్లాంటి సర్జరీస్ తర్వాత ప్రథమంగా వారికి నొప్పి అనేది తగ్గిపోతుంది. సో ఆ బాధ తగ్గిపోతుంది, ఈ ముందు భరిస్తున్న బాధ తగ్గిపోతుంది. సో నెక్స్ట్ వాళ్ళకి రీహాబ్ ఫేస్ అంటాము. సో ఈ టైంలో వాళ్ళు ఎక్కువగా బరువులు ఎత్తడము, ముందుకు వంగడము ఇలాంటివి చేయకూడదు. సో అలా రీహాబ్ ఫేజ్లో మేము వాళ్ళ బ్యాక్ మజిల్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ స్లోగా ట్రైన్ చేస్తాము. 8 to 12 వీక్స్ పడుతుందన్నమాట ఈ మజిల్ స్ట్రెంథనింగ్ ఇవన్నీ, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి. బట్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ ఇమీడియట్లీ ఆఫ్టర్ సర్జరీ హీ కెన్ వాక్, నడవచ్చు, ఆయన రెగ్యులర్ వర్క్ చేసుకోవచ్చు. బైక్ నడిపించడము, ఎక్కువ స్ట్రెనస్ వర్క్ చేయడం మాత్రం చేయొద్దు అని చెప్తాం. చాలా ఎలాబరేట్గా ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్డ్ అండి. బట్ అదర్ దెన్ సర్జికల్ ఆప్షన్స్, పేషెంట్స్ కొందరికి కొన్ని పేషెంట్స్ వీఆర్ ఓకే విత్ ఫిజియోథెరపీ, వీఆర్ ఓకే విత్ సమ్ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇలా కొన్ని ఆల్టర్నేట్ ఆప్షన్స్ కూడా ఇస్తూ ఉంటారు. సో ఈ ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఎంతవరకు పేషెంట్ క్యాన్ యూజ్, ఎంతవరకు పేషెంట్స్కి లాభం చేకూరుతుంది, అండ్ ఏ లెవెల్లో వాళ్ళు నెక్స్ట్ సర్జరీ కంపల్సరీ అని డిసైడ్ చేయొచ్చు?
సో నాకు ప్రేక్షకులకి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు ఒక్కసారి సియాటికా కానీ దాని తీవ్రత ఎక్కువ ఉంది అని మీకు తెలిసినప్పుడు మాత్రం ప్రథమంగా ఒక న్యూరోసర్జన్ని కలిసి వారి అభిప్రాయం తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే అన్ని రకాల సమస్యలకి ఈ స్టిరాయిడ్ బ్లాక్ ఇంజెక్షన్స్ అనేవి పనిచేయవు. సో ఆల్రెడీ డిస్క్ హెర్నియేషన్ అయిపోయింది, ఆ లెవెల్లో ఈ ఇంజెక్షన్స్ అనేవి పనిచేయవు. సో బెటర్ ఫస్ట్ ఒకసారి మీరు న్యూరోసర్జన్ కన్సల్ట్ చేసి దాని తర్వాత ఇలాంటి మనం ప్లాన్ చేసుకోవాలి. వెరీ మైల్డ్ డిసీజ్, యాన్యులర్ టేర్స్ ఉన్నా, సో చిన్న డిస్క్ బల్జెస్ ఉన్నా, అది వారికి ఆ నొప్పి తగ్గట్లేదు, మందులతో ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మందులే ఇస్తాము, ఆ మందులతో కూడా తగ్గట్లేదు అంటే ఆ సమస్యకి మనము ఈ స్టిరాయిడ్ ఇంజెక్షన్స్, రెగ్యులర్ ఫిజియోథెరపీస్, బ్యాక్ స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ మనము ఫాలో అవుతాం. బట్ లేట్ డిసీజ్లో ఇది చేయడం వల్ల లాభం లేదు. మన ప్రేక్షకులకి సో ఈ సర్జరీ ఎలా ఉంటుంది, పొజిషన్ ఎలా ఉంటుంది పెడతారు, దానికి ఏ రకంగా ఎనస్థీషియా పరంగా ఏం రిస్క్ ఉంటుంది, ఏం ఎనస్థీషియా ఇస్తారు మీరు చెప్పగలరు? సో ఇప్పుడు వరకు మనము సియాటికా అసలు ఏంటి, దాని డయాగ్నోసిస్ ఎలా చేసాము, దాని ట్రీట్మెంట్ ఏంటి, సర్జికల్ ఆప్షన్స్ ఏంటి అనేది తెలుసుకున్నాం. సో ఇప్పుడు సర్జరీకి వెళ్ళే ముందు ఈ ప్రతి పేషెంట్కి బ్యాక్ సర్జరీ చేసే వాళ్ళకి 100% జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సిందే. సో ఈ పేషెంట్స్ మోస్ట్ కామన్లీ కొంచెం ఎల్డర్లీ పేషెంట్స్ ఉంటారు, అబోవ్ 50, అండ్ వాళ్ళకి కొన్ని కోమార్బిడ్ కండిషన్స్ లైక్ డయాబెటీస్ ఉండొచ్చు, హైపర్ టెన్షన్ ఉండొచ్చు, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళని ఫస్ట్ మనము ఇవన్నీ ఎవాల్యుయేట్ చేయాలి. పేషెంట్కి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవాల్యుయేట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనము రిస్క్ని డివైడ్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ సర్జికలే కాకుండా అనస్థీషియా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా మనం చూసుకోవాలి. సో ప్రతి పేషెంట్కి మనము సర్జరీకి వెళ్ళే ముందు ఒక టెస్ట్స్ ఉంటాయి, లైక్ పేషెంట్ హార్ట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, పేషెంట్ లంగ్స్ ఎలా ఉన్నాయి, పేషెంట్ బ్లడ్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ టెస్ట్లు చేయడము, ఇవన్నీ చేయడం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ పేషెంట్స్ని మనం గ్రేడింగ్ A7, A2, A3 గ్రేడింగ్స్ ఉంటాయి. సో కంపల్సరీ ఈ టెస్ట్లు చేసిన తర్వాత వాళ్ళు సర్జరీకి అంటే అనస్థీషియాకి ఫిట్ అవుతున్నారో లేదో కేటగరైజ్ చేసుకొని వాళ్ళు అనస్థీషియాకి ఫిట్ అవుతున్నారు అని అంటేనే మనం నెక్స్ట్ సర్జరీకి ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో కమింగ్ టు ద అనస్థీషియా, ఈ పేషెంట్స్కి నార్మల్ పేషెంట్స్ ఏంటంటే మామూలుగా పడుకుంటే వాళ్ళకి అనస్థీషియా ఇస్తాం, కానీ ఇది బ్యాక్ సర్జరీ. సో పేషెంట్ని వెళ్ళకిలా పడుకోబెట్టి వీళ్ళకి జనరల్ అనస్థీషియా అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి సర్జరీస్ మోస్ట్ ఆఫ్ ద టైం మంచి సెటప్ ఉన్న హాస్పిటల్, మంచి అనస్థీషియా సెటప్ ఉన్న హాస్పిటల్లో చేసుకోవడం మంచిది. వీళ్ళకి అనస్థీషియా వల్ల రిస్క్ ఫ్యాక్టర్స్, కరెక్ట్ మానిటరింగ్ కానివ్వండి, కరెక్ట్ ఎక్విప్మెంట్ వాడడం వల్ల రిస్క్ అనేది చాలా మట్టుకు తగ్గిపోతుంది. బాగా చెప్పారండి. సో కొన్ని సమయాల్లో పేషెంట్కి సమస్య బాగా ఉండొచ్చు, అట్ ద సేమ్ టైం అనస్థీషియా పరంగా ఆయనకి ఫిట్ అవ్వకపోవచ్చు. సో జనరల్ అనస్థీషియా ఇవ్వడానికి ఆయన ఫిట్ లేకపోతే అప్పుడు మనం ఆల్టర్నేటివ్ ప్రొసీజర్స్ ఆలోచించవచ్చు. లైక్ అప్పుడు ఇంకా సమస్య తగ్గినప్పుడు పెయిన్ ప్రొసీజర్స్ అలాంటివి ఆలోచించవచ్చు. సో ఫైనల్గా ఈ స్పైన్ సర్జరీస్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా కామన్ అవుతున్నాయి, కామన్గా చూస్తున్న ప్రాబ్లమే. సో దీనికి 100% మీరు మంచి డాక్టర్ సలహా తీసుకొని మంచి సెటప్లో బాగా ఎవాల్యుయేట్ చేసిన తర్వాత పేషెంట్ సర్జికల్గానే కాకుండా అనస్థీషియా పరంగా కూడా ఫిట్ అవుతే మీకు సర్జరీ చేసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి అనేది నాకు తెలిసినంత వరకు మనము అనుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనము ఈ సియాటికా అనే ప్రాబ్లం గురించి అన్ని ఏమేమి చేయాలో అనేది ప్రికాషన్స్ కానివ్వండి అన్నీ కులంకుషంగా చర్చించుకున్నాము. సో మళ్ళీ నెక్స్ట్ టైం ఒక టాపిక్తో ప్రేక్షకులకి ముందుకు మళ్ళీ వస్తాం. థ్యాంక్ యూ.